నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? సంతోష్. సంతోష్. ఏం చేస్తుంటారు? నేను కుకింగ్ మాస్టర్ నాను. కుకింగ్ మాస్టర్. ఓకే. ఎక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడ నేను ఆర్పి కాలనీ రోడ్ నెంబర్ 4 రోడ్ నెంబర్ 4. ఏ జగదిగుట్ట. జగద్గిరిగుట్ట. ఓకే. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి మేము సర్వే చేస్తున్నాం. ఓకే. ఎట్లుంటది అన్న ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. అటు జనసేన ఉంది, కవిత కొత్త పార్టీ పెట్టుకొని వస్తుంది. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈసారి ఎవరికి అవకాశం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాదైతే జనసేన పార్టీ అన్నమాట. జనసేన పార్టీ ఉంటుందా? మాదైతే జనసేన పార్టీ అదే రావాలని కోరుకుంటున్నాం. అంతే. ఎందుకు జనసేన? మేమంటే స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి ఉమ్. వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మరి వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు రాష్ట్రంలో? ఏమన్నది చెప్పలేము, చెప్పలేదు. డౌటే. సో ఇప్పుడు ఆంధ్రాలోనేమో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఉంది. సో ఆ కూటమిగా తెలంగాణలో పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఇస్తారా? ఇస్తారన్న, ఇస్తారు. ఓకే. సో మరి ఇప్పుడు అయితే ఇస్తారు అనుకో. ఇస్తారు. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న. అంత అయితే ఇంట్రెస్ట్ ఏం లేదన్న. అంటే ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అంటుండు, అదే అంటుండు. ఇప్పుడు మొన్నటి దాకా మోరిని నిండిపోయింది వర్షం పడి. ఎవరు పట్టించుకోలేదు. ఏం చేస్తారన్న? కంప్లైంట్ చేయలే మరి? చేసాం, ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఎవరిడా? ఎమ్మెల్యే అంటే మనకి ఇక్కడది అయితే పుత్తూరులో వివేక్ గౌడ్. వివేక్ గౌడ్, అదే టీఆర్ఎస్. ఆయనకి ఇట్లా చెప్పిన ఏం పట్టించుకోడన్న. ఇట్లా పాలన ఎట్లుంది అసలు ఆయన? పాలన అంటే ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినా కానీ తొందర రాడు, ఏం లేదు. మొత్తం అయిపోయినాక వస్తాడు. ఇక్కడ కార్పొరేటర్ జగన్ ఉన్నాడు, ఆయన చెప్తే వస్తాడు. ఒక ½ అవర్లో వచ్చేస్తాడు, చూస్తాడు, చేపిస్తాడు. టీఆర్ఎస్. సో ఏంది మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుందా? గెలిచే అవకాశం ఉంటుందా? ఏమన్నా చెప్పలేము. సో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ కూడా ఈసారి మాదే అధికారం అంటా ఉంది. బీజేపీకి ఏమైనా అవకాశం ఇస్తారా ప్రజలు? చూడాలన్న, అదైతే డౌట్. అంటే వస్తే ఎట్లుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఓకే. బీజేపీ కానీ టీఆర్ఎస్ వస్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అయితే ఎలక్షన్లో ఎవరికి వస్తుందో చెప్పలేము కాబట్టి మేము అనుకుంటున్నాం బీఆర్ఎస్ ఉంటే బాగుండేది. కానీ మరి రేవంత్ రెడ్డి నేనే సీఎం 10 సంవత్సరాలు అంటున్నాడు. ఆయన అంటుండు కానీ ఈసారి అయితే ఓటు అయితే ఎవరు వేయరు ఎక్కువ. టీఆర్ఎస్కి అయితే కంపల్సరీ వేస్తారు, జనసేనకు సగం, అక్కడ సగం వేస్తారు. ఎవరు వస్తారు అన్నది చెప్పలేము. మరి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మరి మాకైతే కేసీఆర్ అయితే బాగుంటుంది. అంతేనా? అంతే. కేసీఆర్ అయితే బాగుంటుంది. కేసీఆర్ కానీ జనసేన పార్టీ అయితే బాగుంటుంది. ఓకే. సో ఈ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయా? సమస్యలు అయితే ఏం లేవన్న, ఇంకేం లేవు సమస్యలు అయితే. ఇప్పుడు కవిత పరిస్థితి ఎట్లుంటుంది మరి? కొత్త పార్టీ అంటుంది కదా. కొత్త పార్టీ అనగానే ఆమెకు ఓటు వేస్తారో లేదో తెలియదు. కేసీఆర్ అయితే పక్క వస్తాడు. సో ఇప్పుడు మీ ఏరియాలో మరి ఇక్కడ మళ్ళీ ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? ఇప్పుడేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. సో మళ్ళీ ఎవరికి అవకాశం ఉంటుంది? మళ్ళా టీఆర్ఎస్ వస్తే వాళ్ళకే ఉంటాను. అంతే. ఓకే. పోటీ ఎట్లుండొచ్చు మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్? ఎవరెవరి మధ్య ఉండొచ్చు? బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, జనసేన ఉంటుంది. మొత్తం 4 ఉన్నాయి అనుకో. మధ్యలో ఉంటాయి 4. మెజారిటీ ఎవరికి అనుకుంటున్నారు మరి? మేమైతే ఏం అనుకోవట్లే అన్న ఇప్పుడైతే.